Hello everyone, happy morning and greetings to you all. Well, we have been discussing the literary genres of our 2A school assistants prescribed syllabus, and under poetry we have just completed the poem A Slumber Did My Spirit Seal by William Wordsworth. Now we will discuss the important aspects of the poem Where the Mind is Without Fear, written by Rabindranath Tagore. The remaining topics and the lessons will be covered soon. Please stay tuned to our channel and do subscribe to our channel and share with your friends for the more enhancing and enriching updates exclusively for our English teaching fraternity, brothers and sisters. So now in this short video, we will look at the analysis of the poem Where is the Mind Without Fear, written by Rabindranath Tagore. Analysis, simple summary, tone and mood. Nowadays, most of the MCQs do figure from the aspects of tone and tonality and mood and poet's intention of the lyrics, right? So important MCQs we will discuss at the end of the video. Now let us discuss the introductory aspect of the poem. So, Where is the Mind Without Fear is a powerful and one of the most inspiring poems written by Rabindranath Tagore. It was written as a part of his collection Geetanjali. So, remember one word, collection is from Geetanjali, important bit. Now, important aspects is a prayer for fearless and enlightened mind. సో ఇది ఒక ప్రేయర్ రూపంలో రాయబడి ఉంది. ఇది భయం లేని తర్వాత జ్ఞానోదమైన మైండ్కి ఆపాదించదగినది. ఎన్విజన్స్ ఏ ప్రోగ్రెసివ్ యునైటెడ్ అండ్ హార్మోనియస్ సొసైటీ. ఈ యొక్క పోయం ఉద్దేశంలో ప్రగతిశీల మరియు ఐక్యత మరియు సత్సంబంధమైన లేదా సమతూకమైన సమాజం అనేది హైలైట్ చేయబడింది. ఫ్రీడమ్ ఫర్ ఫియర్, భయం లేకు స్వేచ్ఛ, ప్రెజుడైస్ ఎటువంటి భేదాభిప్రాయము, డిస్క్రిమినేషన్ వివక్ష, అండ్ నారో మైండ్నెస్ చాలా విశాలమైన దృక్పథం కాకుండా సుంకిత స్వభావం కలిగి ఉండడం, ఎంఫసైజెస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్, ట్రూత్ అండ్ రీజన్. సో ఇది ఒక జ్ఞానాన్ని, నిజాన్ని, సత్యాన్ని, కారణాన్ని తెలిపేది, పవర్ ఆఫ్ శక్తిని తెలిపేది. ఇట్స్ ఏ ప్రేయర్ అండ్ కాల్ ఫర్ సెల్ఫ్లెస్ యాక్షన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ అవర్ మదర్ల్యాండ్ అండ్ హ్యుమానిటీ. సో మన మాతృభూమికి మరియు అదేవిధంగా హ్యుమానిటీకి, మానవతా దృక్పథానికి ఇది ఒకటి స్వార్థమైన పిలుపు అని మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, ద పోయం ఈజ్ ఎ ప్రేయర్ టు గాడ్ ఫర్ ద వెల్ బీయింగ్ అండ్ అవేకనింగ్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఇట్స్ పీపుల్. Tagore visualizes an ideal nation where every individual is free, enlightened and works for the greater good అనేది మనం థీమాటిక్గా సింపుల్ మెసేజ్ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, సెంట్రల్ థీమ్ సంబంధించి ఇక్కడ పోయట్స్ అర్నెస్ట్ ప్రేయర్, ఇది ఎగ్జామ్లో అడగచ్చు. ఏది ఈ యొక్క థీమ్ అన్నప్పుడు పోయట్స్ అర్నెస్ట్ ప్రేయర్ టు గాడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు పీపుల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ ప్రౌడ్. ఈ అంశాలు కాకుండా డిఫరెంట్ ఇస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ అండ్ ట్రూత్ ఆర్ సుప్రీం. హార్డ్ వర్క్ అండ్ ఇంటలెక్ట్ లీడ్ టు ప్రోగ్రెస్. కష్టము, ప్రజ్ఞ అనేది ప్రగతికి మూలం. ద మైండ్ ఈజ్ గైడెడ్ బై రీజన్. ప్రతి ఒక్క మైండ్ ఒక రీజన్తో మనం గైడ్ చేయబడి ఉండాలి. దైర్ ఈజ్ ఎ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలి. ద నేషన్ రైజెస్ అబౌవ్ నారో సెల్ఫిష్ ఇంట్రెస్ట్. మన యొక్క స్వార్థపూరితమైన ఆసక్తులకి అబౌవ్గా ఉండాలి అంటే బ్రాడ్ మైండెడ్గా థింక్ చేయాలి. ద పోయిట్ ఇన్స్పైర్స్ అస్ టు బిల్డ్ సచ్ అ వరల్డ్ త్రూ. ఇది ఇలాంటి ప్రపంచాన్ని, ఇలాంటి గుణాలని మనం ఏ విధంగా అంటే ట్రూత్ ద్వారా, రైచియస్నెస్ ద్వారా, సెల్ఫ్లెస్ యాక్షన్ ద్వారా మనము ఇన్స్పైర్ చేయాలని ఈ పోయం ద్వారా మనకి చెప్తున్నాడు. నెక్స్ట్, దీనికి సంబంధించి సమ్మరీ తీసుకుంటే మొత్తం పోయంనే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని దాన్ని డిస్క్రైబ్ చేసాం. ఒకసారి ఈ యొక్క సమ్మరీ తెలుసుకోే ముందు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఈ టోను, మూడ్ ఎలా ఉందంటే యాటిట్యూడ్ ఆఫ్ ద పోయట్ సిన్సియర్గా ప్రే చేస్తున్నాడు, హోప్ఫుల్గా, ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతున్నాడు, దేశభక్తి, పేట్రియాటిక్ యాటిట్యూడు, విజనరీ, మంచి దూర దృక్పథం కలిగి ఉండాలి, అదేవిధంగా సీరియస్గా అప్లిఫ్టింగ్ చేయాలని ఒక బలమైన భావనతో, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మనకి టోన్ కనిపిస్తూ ఉంది ఈ పోయంలో. అదేవిధంగా మూడ్, ఫీలింగ్ను క్రియేట్ చేయడం అంటే
అప్లిఫ్టింగ్ అండ్ ఐడియలిస్టిక్ మూడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సెన్స్ ఆఫ్ హోప్. సో టోను మూడ్ కొంచెం సటిల్ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ అప్లిఫ్టింగ్ అండ్ ఐడియలిస్టిక్, హోప్, ప్రైడ్, రెస్పాన్సిబిలిటీ అండ్ డ్రీమ్ ఆఫ్ ఎ బెటర్ వరల్డ్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో ఇన్స్పిరేషనల్, డ్రీమ్, బెటర్ వరల్డ్ అండ్ వీ షుడ్ వర్క్ ఫర్ ఇట్ అనేది ఇక్కడ మూడు తెలియజేస్తూ ఉంది. సీరియస్ మూడ్ అనేది అప్లిఫ్టింగ్ మూడ్ అనేది గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ సమ్మరీకి వస్తే the poet begins by praying to God for a country where the mind is without fear and the head is held high with pride. I repeat the sentence, very important. The poet begins by praying to God. ఏ విధంగా పోయం బిగిన్ చేశాడంటే, where the mind is without fear and the head is held high with pride. Right? So very, very catchy line. He wants a nation where knowledge is free for all, where the world has not been broken up into fragments by narrow domestic walls. సో మనము ఎన్నో విషయాలు తగాదాలు, భూమి తగాదాలు, మన ఇంటి పక్కన వాళ్ళు గోడ కట్టుకోవడము, చాలా నేరో మైండెడ్గా ఆలోచిస్తుంటాం. చిన్న ట్రివియల్ థింగ్స్కి మనం బ్రేక్ అయిపోతుంటాం, కొట్లాడుతూ ఉంటాం అనేది చాలా సంకుచ స్వభావాన్ని తెలుపు. హీ డిజైర్స్ ప్లేస్ వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. మన యొక్క మాటలు అనేటివి సత్యవాక్కులుగా ఎంతో బలమైన సత్యం పలికే విధంగా ఉండాలి. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. సో ఎప్పుడు కష్టపడే జీవిగా మనము ఎప్పుడు పర్ఫెక్షన్ వైపు మనం నడవాలని చెప్తున్నాడు. హీ డ్రీమ్స్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డ్రీరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. సో ఇక్కడ మీకు పిక్చరైజేషన్లో ఇమేజరీ ఉంది. ఏ విధంగా ఈ యొక్క సెలయేర్ అనేది ఈ విధంగా కలిసిపోతూ ఉందో, మన యొక్క యాక్షన్స్ కూడా ఏవి చేసినా మంచి స్ట్రాంగ్ రీజన్తో ఉండాలి. అంతేగాని ఒక ఎడారి లోపంలో ఒక చనిపోయిన అలవాటు లాగా ఉండకూడదు. హీ లాంగ్స్ ఫర్ ఎ సొసైటీ వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై యూ ఇన్ టు ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. He prays for a world where the people are not divided by narrow consideration of their own interests. Finally, our poet prays to God to lead our country towards that freedom where his people can work for you with a pure heart. నిజమైన స్వచ్ఛమైన హృదయంతో మనము కష్టపడుతూ ఈ యొక్క దేశాభివృద్ధి కోసము స్వేచ్ఛాయుతంగా మన యొక్క కంట్రీని, మదర్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మనము కష్టపడాలంటూ అందరికీ అడ్రస్ చేస్తూ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విధంగా మనకి కమ్యూనికేట్ చేస్తాడు. ఇందులోంచి 10 MCQs తీసుకుంటే, హూ ఈజ్ ద ఆథర్ అన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, కలెక్షన్ అన్నప్పుడు గీతాంజలి, అదేవిధంగా ఫస్ట్ లైన్ అన్నప్పుడు ఇక్కడ ఫియర్లెస్ అండ్ ప్రౌడ్ మైండ్ గుర్తుపెట్టుకున్నాం. నారో డొమెస్టిక్ వాల్స్ అనే పదం దేన్ని చెప్తుందంటే బౌండరీస్ ఆఫ్ ఈగో, ప్రెజుడైజ్ అండ్ డిస్క్రిమినేషన్. రైట్? అహంకారము, భేదాభిప్రాయము, వివక్ష ఇలాంటివి మనము డొమెస్టిక్ వాల్స్గా పేర్కొంటాం. అదేవిధంగా పోయెట్ ఈ పోయం ద్వారా ఏం వాల్యూ చెప్తున్నారంటే నాలెడ్జ్ అండ్ ట్రూత్ అనేది ఇంపార్టెంట్. పవర్ కాదు, వెల్త్ కాదు, ఫేమ్ కాదు. అదేవిధంగా వాట్ డస్ ద పోయిట్ వాంట్ ద మైండ్ టు బి గైడెడ్ బై. మైండ్ ఏ విధంగా గైడ్ చేయాలంటే రీజన్తో ఉండాలి. అదేవిధంగా వాట్ ఈస్ ద పోయట్స్ డ్రీమ్ ఫర్ ద వరల్డ్ అన్నప్పుడు ఎ వరల్డ్ వేర్ పీపుల్ వర్క్ టుగెదర్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ అనేది గుర్తుపెట్టుకున్నాం. మిగతా అవన్నీ నెగిటివ్. నెక్స్ట్ ద పోయట్ వాంట్స్ క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ టు లీడ్ అస్ అవే ఫ్రమ్ వాట్ అన్నప్పుడు ఇక్కడ డెడ్ హ్యాబిట్స్ నుంచి మనం దూరంగా ఉండాలి, యాక్టివ్ హ్యాబిట్స్ నిలబరుచుకోవాలి. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోయం అన్నప్పుడు హోప్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్, ఇది ఇంపార్టెంట్. హ్యూమరస్ కాదు, సాడ్ కాదు, డిప్రెసింగ్ కాదు, యాంగ్రీ కాదు, బ్లేమింగ్, అప్లిఫ్టింగ్ లేదా హోప్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్, ఐడియలిస్టిక్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వాట్ డస్ ద పోయట్ ప్రే టు గాడ్ ఇన్ ద లాస్ట్ లైన్స్ అన్నప్పుడు ఆన్సర్ టు లీడ్ హిజ్ కంట్రీ టు ఫ్రీడమ్ ఫర్ సెల్ఫ్లెస్ వర్క్. ఈ విధంగా సో ద పోయం అనేది ఈజ్ టైమ్లెస్ ప్రేయర్ ఫర్ అన్ ఎన్లైటెండ్, ఫ్రీ అండ్ ప్రోగ్రెసివ్ వరల్డ్ బిల్ట్ ఆన్ ట్రూత్, రీజన్ అండ్ సెల్ఫ్లెస్ యాక్షన్. ఈ TRS గుర్తుపెట్టుకోండి. TRS తెలంగాణ రాష్ట్ర సమితి. TRS, T అంటే ట్రూత్, R అంటే రీజన్, ఎస్ అంటే సెల్ఫ్లెస్ యాక్షన్. ఇందులో థీమ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మిగతా ప్రిస్క్రైబ్డ్ లెసన్స్ని మనము అన్ని వీడియోస్ని ఈ యొక్క ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు ఇంతకుముందు ఈ యొక్క నావల్ ఎక్స్ప్లెయిన్ చేశాము. మిగతా అవన్నీ వస్తూ ఉంటాయి. ఫొనెటిక్స్ సంబంధించి జనరల్ ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ. సో ఆల్ ఆర్ అవైలబుల్ అండర్ దిస్ నేమ్ కాల్డ్ AP TET official model MCQ bits with answers. Please go to this playlist from our channel and access all the available content videos.
Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.